హైదరాబాద్లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బాధితుడు శ్రీతేజ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. తెలుగు సినిమా హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో దిల్సుఖ్ నగర్కు చెందిన రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడ్డారు. ఇన్ని రోజులుగా సికింద్రాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ తాజాగా డిశ్చార్జ్ అయ్యాడు. దీంతో శ్రీతేజ్ను రీహాబిలిటేషన్ కేంద్రానికి తరలించారు. అక్కడ సుమారు 15 రోజుల పాటు ఉంచి ఫిజియోథెరపీ వంటివి నిర్వహిస్తారని, అనంతరం బాలుడిని ఇంటికి తీసుకువెళ్లొచ్చని కుటుంబ సభ్యులకు సూచించారని సమాచారం. కాగా శ్రీతేజ్కు మొత్తం 4 నెలల 25 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స కొనసాగింది. శ్రీతేజ్ చికిత్స విషయంలో పుష్ప 2 చిత్రం యూనిట్తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా తమకు మద్దతు లభించిందని బాలుడి తండ్రి తెలిపారు. ఇప్పటి వరకు తమను కిమ్స్ యాజమాన్యం కానీ వైద్యులు కానీ డబ్బులు అడగలేదని చెప్పారు. డిశ్చార్జ్ సమయంలో కూడా బలవంతం చేయలేదన్నారు. ఈ క్రమంలోనే తమకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కాగా సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటన తర్వాత హీరో అల్లు అర్జున్తో పాటు థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే అల్లు అర్జున్ను A11 నిందితుడిగా పేర్కొన్న పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా బాలుడు కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నట్లు డాక్టర్స్ వెల్లడించారు.